తీసుకువెళ్తాం, లేదంటే మేము చేసేస్తాంలే మామయ్య అని చెప్పి మీనా అనేసరికి, సరేనమ్మా, నాకు కొంచెం రంగా వాళ్ళ ఇంటికి వెళ్ళే పని ఉంది, నేను వెళ్తున్నాను, మీ అత్తయ్య అడిగితే చెప్పు, లోపల లేదు చెప్దామంటే అని చెప్పాను. కానీ సరేనని ఇంకా సాయంత్రం బాలు తొందరగా వచ్చేసేసరికి మీనా బాలు ఇద్దరు బయటికి వెళ్ళి కావాల్సినవన్నీ డెకరేషన్కి సంబంధించిన వాళ్ళకన్నీ కావాల్సినవి తెచ్చుకుంటారు. ఏంటివన్నీ అని చెప్పాను. కానీ రేపు సాయంత్రం మండపేటలో డెకరేషన్ ఉందా అత్తయ్య, అక్కడికి వెళ్ళాలి అనగాని, ఇక్కడ ఉద్ధరించేది చాలదని డెకరేషన్లు కూడా ఒప్పుకుంటున్నావా అని చెప్పనేసరికి, డెకరేషన్లు చేస్తేనే ప్రభావతమ్మ డబ్బులు ఎక్కువ వచ్చేది అంటూ బాలు చెప్పేసరికి, ఏం డబ్బులు వస్తాయి, 100-200 తప్పించి అంతకుమించి ఏమొస్తాయిలే అంటూ ప్రభావతి తక్కువ చేసి మాట్లాడుతుంది. అలా అనకండి ఆంటీ, డెకరేషన్లు చేస్తేనే చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు, అది మీకు తెలియదనుకుంటా, పూలు అమ్మడం కంటే డెకరేషన్ చేసినప్పుడే ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పి శృతి అనేసరికి ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది. ఇంకా అలా సాయంత్రం అయిపోయింది కదా, మరుసటి రోజు ఉదయాన్నే బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం అయ్యేసరికి డెకరేషన్కి వెళ్దామని మీనా రెడీ అవ్వగానే, మీనా వాళ్ళు డెకరేషను తెల్లవారిన తర్వాత చేయమంటున్నారు, ఎందుకంటే ఎంగేజ్మెంట్ కదా, మధ్యాహ్నం పూలు వాడిపోతాయి అని చెప్పి రేపు తెల్లవారుజామున రండి, అప్పుడు డెకరేషన్ చేతురు కానీ అని చెప్తున్నారు అని చెప్పనేసరికి, సర్లేండి తెల్లవారిన తర్వాతే వెళ్దాంలే అని చెప్పి ఇంకా మరుసటి రోజు 3 గంటలకి లేచి, ఎప్పుడూ పూలకి వెళ్తారు కదా, వాళ్ళు పువ్వులకి వెళ్ళి పువ్వులన్నీ కూడా కొనుక్కొని డిక్కీలో పెట్టుకుని, ఆ పువ్వులతో పాటు డెకరేషన్కి కావాల్సిన పువ్వులు కూడా తీసుకుని బయలుదేరిపోతారు. సుమారు 4 గంటల సమయంలో ఇంకా మండపేట చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వాళ్ళ ఇల్లు అది చూసి, వాళ్ళ ఇంటి దగ్గర అది చేసిన తర్వాత డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు. సుమారు 9 గంటల ప్రాంతంలో మొత్తం డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము వెళ్ళొస్తామండి అనగానే, టిఫిన్ చేసి వెళ్ళండి అమ్మా అని చెప్పాను. కానీ ఇంకా కూర్చోబెట్టి టిఫిన్ పెడతారు. టిఫిన్ పెట్టిన తర్వాత టిఫిన్ చేసి బయలుదేరతారు. టిఫిన్ టీ తాగేసి బయలుదేరతారు. ఏమండి వెళ్తూ మటన్ తీసుకుని వెళ్ళిపోదామండి, మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూరగాయలు అవి వండాలి అంటే ఇంట్లో లేవు, మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి, అదే కర్రీ తీసుకుని వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళడంతో వంట చేసుకుంటాను కదా అని చెప్పనేసరికి, సరే రసం పెట్టయితే అనగానే, సరేనండి అని చెప్పి మీనా అంటుంది. వెళ్ళే దారిలోనే మటన్ షాపు ఎక్కడ ఉంటుంది అని చెప్పి అక్కడ కారు ఎక్కబోతూ ఉండగా ఒక అతన్ని అడిగేసరికి, కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ ఒక మటన్ షాప్ ఉంటుంది, అక్కడ మటన్ చాలా బాగుంటుంది బాబు, అక్కడ తీసుకువెళ్ళండి అని ఆ ఎంగేజ్మెంట్కి వచ్చిన ఒక పెద్ద ఆయన చెప్తారు. ఇంకా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకునేసరికి అక్కడ మటన్ షాప్ ఉంటుంది. మటన్ షాప్ ఉండడంతో ఫస్ట్ ఎవరో చూసుకోరు. మీనా బాలు ఇద్దరు కూడా వెళ్ళి, ఒక ఎంతమంది ఉన్నాం కదా, 1 కేజీ మటన్ కొట్టండి అనగానే, మూలుగులు ఇవన్నీ కావాలా బాబు అని చెప్పి తల పైకెత్తేసరికి ఒక్కసారిగా బాలు మీనాను చూసి షాక్ అయిపోతాడు. మీరు మలేషియా మామయ్య కదా అని చెప్పి మీనా అనేసరికి, కాదు నేను మలేషియా మామయ్యని కాదు, నా పేరు మాణిక్యం అని చెప్పాను. కానీ మలేషియా మామయ్య పేరు కూడా మాణిక్యమే కదా అని చెప్పనేసరికి, మీరు నన్ను చూసి ఎవరు అనుకుంటున్నారు, నేను మలేషియా నుంచి రాలేదు, నాకు మీరెవరో తెలీదు అని చెప్పి తడబడుతూ ఉంటాడు. మేమెవరో తెలియకపోతే ఎందుకు తడబడుతున్నారు, అయినా మీరు మలేషియా నుంచి వచ్చిన మలేషియా మామయ్యే, రోహిణి మామయ్యే. అప్పుడే అర్థమైంది మీనా నాకు, మేక తల అని చెప్తుంటే ఏంటనుకున్నాను, ఏంట్రా నిజం చెప్తావా చెప్పవా అంటూ ఇంకా పైన యాప్రాన్ కట్టుకుంటాడు కదా, యాప్రాన్ పట్టుకుని గట్టిగా లాగేసరికి, చెప్తాను బాబు చెప్తాను, నన్ను క్షమించండి బాబు చెప్తాను. అయినా మీరేంటి నన్ను ఇంతలా దబాయించి అడుగుతున్నారు, మీరు మాత్రం నటించలేదా ఏంటి, నేనొక్కడిని నటించినట్టు చెప్తారేంటి, నాకు అవకాశం వచ్చిందని మీరు కుళ్ళుకుంటున్నారు కదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు, అవకాశం రావడం ఏంటి, అసలు నీకు బుర్రుండేం మాట్లాడుతున్నావా అంటూ మీనా మాట్లాడేసరికి, అదేంటమ్మా మీరిద్దరూ రియల్ భార్యాభర్తలు కాదు కదా, అందులో క్యారెక్టర్లు మాత్రమే కదా అని చెప్పనేసరికి, క్యారెక్టర్లా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అక్కడ జరిగిందంతా షూటింగే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. షూటింగ్ జరుగుతుందని ఎవరు చెప్పారు అని చెప్పాను. కానీ ఇంకెవరు చెప్పారు, రోహిణి పాపే చెప్పింది. అక్కడ
మహేష్ బాబు రాజమౌళి సినిమాకి షూటింగ్ జరుగుతుందని, నన్ను మలేషియా మావయ్య క్యారెక్టర్ ఉందని చెప్పి డబ్బులు మరీ ఇచ్చి తీసుకొచ్చారు అని చెప్పనేసరికి, అంటే నువ్వు మలేషియా నుంచి రాలేదా అని చెప్పాను. కానీ మలేషియా నుంచి వచ్చిన వాడినైతే ఇక్కడ మటన్ ఎందుకు కొట్టుకుంటాను, అయినా నా క్యారెక్టరే మలేషియా మావయ్య, నేను మలేషియా నుంచి రాలేదు అని చెప్పనేసరికి, అంటే నువ్వు రోహిణికి ఏం కావా అని చెప్పాను. కానీ రోహిణి నాకు ఏ సంబంధం లేదు, విద్యా మేడం అప్పుడప్పుడు వచ్చి మటన్ తీసుకెళ్తూ ఉండేవారు అంతే. విద్యా మేడం తెలుసు, విద్యా మేడం ద్వారా రోహిణి మేడం తెలిసి ఇలా అవకాశం ఇస్తానని చెప్పి నాకుతో ఇలా ఆడించారు అని చెప్పాను. కానీ నీకు తెలియని విషయం ఏంటో చెప్పనా, నువ్వు అక్కడికి వచ్చింది ఏమీ ఆడిషన్ కోసం కాదు, రియల్గానే నువ్వు మమ్మల్ని అందరినీ మోసం చేశావు. రోహిణి మలేషియా మావయ్య అంటూ మిమ్మల్ని తీసుకొచ్చి అందరి ముందు మోసం చేసేటట్టు చేసింది. మీరు మోసపోయారో లేదో నాకు తెలియదు, కానీ మా కుటుంబాన్ని మొత్తం మీరు మోసం చేశారు అంటూ మీనా మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే అక్కడ జరిగింది ఆడిషన్ కాదా అని చెప్పాను. కానీ కాదు, మా కుటుంబంలో రోహిణి వాళ్ళ మావయ్యని తీసుకొస్తానని, మలేషియా నుంచి మావయ్యని తీసుకొస్తానని మిమ్మల్ని తీసుకొచ్చింది. మమ్మల్ని మోసం చేసింది అనగానే మిమ్మల్నే కాదమ్మా, నన్ను కూడా మోసం చేసింది. నాకు రాజమౌళి సినిమాలో అవకాశం ఇస్తానని ఆశ కల్పించి నన్ను అక్కడ తీసుకొచ్చి ఆ ఆడిషన్ అది ఇదని చెప్పి మోసం చేసింది. ఆ రోహిణి నాకు అసలు తెలియదమ్మా, నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని అంటూ చెప్పేసరికి, మరి ఈ మాట ఎక్కడికి వచ్చైనా చెప్తావా అనగాని, ఎక్కడికి వచ్చైనా చెప్తాను అని చెప్పి బాలు చెప్పేసరికి, అయితే కార్ ఎక్కనగానే ఇప్పటికిప్పుడు కార్ ఎక్కితే నా వ్యాపారం ఏమైపోతుంది అని చెప్పాను. కానీ ఫోన్ చేయి, నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నీ వ్యాపారాన్ని ఎవరు చూసుకున్నారో ఇప్పుడు వాడిని చూసుకోమని చెప్పనేసరికి వెంటనే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి అసిస్టెంట్ వస్తాడు, చూసుకొని ఇంకా వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంకా అందరూ కూడా ఇంటి దగ్గరే ఉండమని రవిగాడికి ఫోన్ చేసి చెప్పేసరికి అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. ప్రభావతమ్మ, నీకు ఒక గెస్ట్ని తీసుకొచ్చాను, రండి అని చెప్పనేసరికి మలేషియా మావయ్య అంటూ వచ్చేసరికి, ఇదేంటి ఈయన మొన్ననే కదా మలేషియా వెళ్ళాడు మళ్ళీ వచ్చేసారు అనగాని, ఈయన మలేషియాలో కాకుండా మెండపేటలోనే మటన్ షాప్లో పనిచేస్తున్నారు. అస్తమాను రోహిణి రమ్మని అని చెప్పాలి అంటే, పాటలమ్మ మాట పోకుండా ఉండాలి అంటే మటన్ షాప్లోనే కదా పని చేయాలి అని చెప్పనేసరికి, ఊరుకో చాలే బాలు వెటకారమాడింది. అమ్మ నమస్తే అమ్మ, నేను మలేషియా నుంచి రాలేదు, అసలు నాకు మలేషియా కూడా ఎక్కడుందో తెలియదు. ఈ రోహిణి వీళ్ళ ఫ్రెండ్ విద్య ఇద్దరు కూడా నా మటన్ షాప్కి వచ్చి, పలానా చోట ఆడిషన్ జరుగుతుంది రాజమౌళి సినిమాకి, నీతో పాటు కొంతమంది క్యారెక్టర్లు నటిస్తారు, ఇది మా అత్తగారి క్యారెక్టరు, ఇది నా మొగుడు క్యారెక్టరు అంటూ నీది మనోజ్ది చూపించి మొత్తం విషయం అంతా నడిపించింది. నిజానికి బాలు వాళ్ళు వస్తేనే కానీ తెలియలేదు మిమ్మల్ని అందరినీ నేను మోసం చేశానని. నేను జూనియర్ ఆర్టిస్ట్నే తప్ప కుటుంబాలని మోసం చేసేవాడిని కాదు. అందుకే నేను చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నాను. నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశానన్న విషయం తెలిసాక చాలా బాధపడ్డాను. రోహిణి రమ్మంటేనే వచ్చాను తప్ప మీ కుటుంబాన్ని మోసం చేసే ఆలోచన నాకు లేదు. నన్ను క్షమించండి, ఇంకా నా దారి నేను వెళ్తాను అని చెప్పి ఇంకా రెండు చేతులతో నమస్కారం చేసేసరికి, సరే మీరు వెళ్ళిరండి అని బాలు కాస్త వాడికి ఒక 1000 రూపాయలు ఇస్తాడు. ఎందుకు బాలు అని చెప్పాను. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు పని వదిలేసుకుని, నీ పని నేనెందుకు చెడగొట్టాలి? ఒరే రవి, తీసుకెళ్ళి బస్టాండ్లో దిగబెట్టేసిరా, వెళ్ళిపోతాడు మండపేట, అక్కడ తన జూనియర్ని పెట్టేసి వచ్చాడు మటన్ షాప్లో అని చెప్పనేసరికి, సరే అన్నయ్య అని చెప్పి ఇంకా రవి కాస్త తీసుకువెళ్తాడు. ఇప్పుడు చెప్పు ప్రభావతమ్మ, మలేషియా నుంచి మాణిక్యం వచ్చాడు, మలేషియా మావయ్య వచ్చాడు అంటూ తెగ హడావిడి చేశావు. మమ్మల్ని కూర్చొనివ్వలేదు, నిలబడనివ్వలేదు. మీనానైతే తెగ పనులు చేయించి ఉరుకులు పరుగులు చేయించావు. మలేషియా నుంచి రాలేదు, మటన్ షాప్ నుంచి వచ్చాడు అంటే నీ గుండె అక్కడే ఆగిపోయి ఉండేదేమో అని చెప్పి ఇంకా బాలు అనేసరికి, ఏంటి రోహిణి ఏంటిదంతా? మీ మావయ్యని మలేషియా నుంచి తీసుకొస్తానని చెప్పి మండపేటలో పనిచేసే మటన్ షాపు ఓనర్ని తీసుకొచ్చావా? అసలు నీకు బుద్ధుందా? నువ్వు ఎలాంటి పని ఎందుకు చేశావు? అయినా మీ మావయ్యని తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి, నన్ను క్షమించండి అత్తయ్య, నేను తప్పు చేశాను, మోసం చేశాను. నిజానికి ఆయన మా మేనమామ కాదు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునత్తయ్య
అతను జూనియర్ ఆర్టిస్ట్ అన్న విషయం నాకు తెలుసు. మీరు అందరి ముందు మా మావయ్య వస్తారు అని చెప్పారు కదా, ఎక్కడ మీ పరువు పోతుందేమోనన్న భయంతోనే జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చానే తప్ప మీ పరువు పోగొట్టాలని కాదు. మావయ్య నాన్న అక్కడ చాలా పెద్ద బిజినెస్ మీటింగ్లో ఉన్నారంట, అందుకోసమని రావడం కుదరదు అని చెప్పేశారు. ఏం చేయాలో అర్థం కాక జూనియర్ ఆర్టిస్ట్ని పట్టుకుని మలేషియా మావయ్య క్యారెక్టర్ వేయిస్తే బాగుంటుందని ఇన్ని పట్టుకుని వేయించాను, అంతే తప్ప ఇందులో మిమ్మల్ని మోసం చేసింది ఏమీ లేదత్తయ్య అని చెప్పనేసరికి, విన్నారు కదా ఇంకెందుకు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.